మనం కొంత ఎహెడ్ గా వెళ్తున్నాము, పీసీ వాళ్ళు కానీ ఎస్ఐ వాళ్ళు కానీ. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, టెన్సెస్ లో మరి దేని మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ ఫిల్ ఇన్ ద బ్లాంక్ దిస్ ఫోన్, I dash this phone for 2 years. నేను దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎవరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ప్రీవియస్ గా ఎవరైతే నా క్లాసు విన్నారు. మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తే కొత్తది ఏమి ఉండదు కదమ్మా, లాంగ్వేజ్ ఇది భావ వ్యక్తీకరణ గంతే. ఆ భావానికి తగ్గట్టే పదాలు ఉంటాయని మైండ్ లో ఫిక్స్ అయిపోండి. కొత్తదేమీ ఉండదు. మాతృభాషలో ఏ భావం ఉంటుందో ఆ భావం పలికేట్టుగా ఇంగ్లీష్ లో పదాలు ఉండాలి. లేకపోతే భావాన్ని పలకకపోతే అది లాంగ్వేజే కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐ డాష్ దిస్ ఫోన్ ఫర్ 2 years, బట్ నౌ ఐ యామ్ ప్లానింగ్ టు బై a new one. I dash this phone for 2 years, but now I am planning to buy a new one. అంటే 2 సంవత్సరాలు మన దగ్గర పెట్టుకున్నాడంట, బోర్ కొట్టింది. బోర్ కొట్టి ఏమనుకుంటున్నాడమ్మా, ఇప్పుడు ఒకటి కొత్తది కొనుక్కుంటా అని అంటున్నాడు. ఇజ్ ఇట్ క్లియర్? ఇది భావం ఉంది. మరి ఇది భావం ఉంది కరెక్టే. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో ఏ ఆప్షన్స్ తో చూడాలి. ఐ హ్యావ్ దిస్ అనాలా, బి ఐ హ్యాస్ దిస్ అనాలా, సి ఐ హ్యాడ్ దిస్ అనాలా, లేదు డి కదా ఐ హ్యావ్ హ్యాడ్ అనాలా, ఈ ఐ హ్యావ్ అనాలా, ఎఫ్ ఐ హ్యావ్ అనాలా. కొంత టిపికల్ గానే ఇచ్చాను. అసలు ఇదంతా మైండ్ లో తిరుగుతాంది సార్. అసలు ఈ హ్యావ్ లేంది ఏంటమ్మా? You're saying that D, C, oh sorry, D is your right answer. Do you have the reason why D is your right answer? చెప్పగలుగుతారా? చెప్పండి. మీకు అర్థమైన అంటే మీకు అంటే మీరు ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో ఆ దాంట్లో చెప్పేయండి. ఏమంటున్నారు? ఓకే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటున్నారు. Is it clear? Why do you use present perfect? What is the requirement for using present perfect? Can't I use simple present? Can't I use of course we are simple present. Can't I use simple past? ఎందుకంటే ఆన్సర్ చెప్పగానే కాదు కదా, మిగతా ఎందుకు తప్పు కూడా చూసుకోవాలి. అక్కడే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ అయిపోదు, ఆ మధ్యలో తప్పులు కూడా నేర్చుకోవాలి. అంటే నేర్చుకోవాలి అంటే తెలుసుకోవాలి. తప్పులు ఏంటంటే తెలుసుకుంటాం. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఏం లేదు, సేమ్ లాజిక్. ఐ యామ్ సిక్ అన్నాను, రైటమ్మా, ఐ యామ్ సిక్ అన్నాను. అలానే ఐ హ్యావ్ దిస్ ఫోన్ అన్నాను. జాగ్రత్తగా వినాలి. వింటే మాత్రం ఇటువంటి అంటే లాంగ్వేజ్ ను ఎట్లా చూడాలి, మనం ఏ కోణంలో చూడాలి అనేది దీని ద్వారా ఉన్నాను అన్నాడు. ఏంటమ్మా? 2 సంవత్సరాలుగా కలిగి ఉన్నాను అన్నాడు. మరి 2 సంవత్సరాలుగా కలిగి ఉన్నాడు అంటే ఓన్లీ ప్రజెంట్ లో కలిగి ఉన్నాడు, కొంతకాలం నుండి కలిగి ఉన్నాడు అంటే ఏం వాడతామమ్మా? సింపుల్ ప్రజెంట్ కాదు, కొంతకాలం నుండి కలిగి ఉన్నాడు. కొంతకాలం నుండి కలిగి ఉన్నాడు కాబట్టి ఏ టెన్స్ వాడతాము? ప్రజెంట్ పర్ఫెక్ట్. ఏ టెన్స్ వాడతాము? ప్రజెంట్ పర్ఫెక్ట్. కొంతకాలం నుండి కలిగి ఉన్నాడు. డ్యూరేషన్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిగి. సో ఇక్కడ ఇదేమో సహాయక క్రియ. ఏంటమ్మా ఇది? సహాయక క్రియ. మరి ముఖ్యమైన క్రియ ఏంటిది? కలిగి ఉన్నాను. ముఖ్యమైన క్రియ ఏంటిదమ్మా? కలిగి ఉన్నాను. కలిగి ఉన్నాను అంటే మనం వీటితో చెప్తాము హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హెల్పింగ్ వర్బుల్లో జస్ట్ టైం చెప్తుంది, మెయిన్ వర్బుల్లో అర్థం ఉంటుంది. మరి అలా మనము ఏం వాడతామంటే మనకు తెలుసు హ్యావ్ ఆర్ హ్యాస్ తర్వాత ఏం వాడాలమ్మా? V3. హ్యావ్ ఆర్ హ్యాస్ ఇవే రూపాలు ఇక్కడ వాడుతున్నాం కాబట్టి హ్యావ్ ఆర్ హ్యాస్ కు V3 ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. ఏమవుతుంది? మరి సార్ ఇక్కడ ఏముంది? హ్యావ్ హ్యాడ్ ఉంది. మరి ఇక్కడ హ్యావ్ ఎందుకు తప్పమ్మా? ఎందుకు అంటే హ్యావ్ ఒకసారి కనపడకూడదు. రీజన్ ఏంటంటే ఇది ఏమవుతుంది? ఇది మనకు హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇదేమవుతుందమ్మా? V1 అవుతుంది. కానీ మనము సహాయక క్రియలకు హ్యావ్ రూపాల తర్వాత ఏ క్రియలు మాత్రమే వాడాలి? ఏం వాడాలమ్మా? సో ఇది కరెక్ట్, ఇది తప్పు అవుతుంది, ఇది కరెక్ట్. మరి ఇదెందుకు తప్పు? ఏ టెన్స్ వాడానమ్మా? అసలు అది టెన్స్ లో అంటే వ్యాలిడిటీ ఉందా? దానికి వాల్యూ ఉందా? ఏం టెన్స్ అమ్మా? అది టెన్స్ కాదా? అసలు అది ఇర్రెగ్యులర్ స్ట్రక్చర్. అటువంటి స్ట్రక్చరే కనబడదా? ఏంటమాది? పాస్టా?
నా క్వశ్చన్ అర్థమైంది కదా. నా క్వశ్చన్ ఏంటంటే అటువంటి ఒక స్ట్రక్చరే కనబడదా, లేదు అది స్ట్రక్చర్ కరెక్టే సార్ ఒక టెన్స్ అని చెప్తారా? రైట్ అమ్మా. పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా ఏంటమ్మా? హ్యాడ్ ప్లస్ V3. ఇస్ ఇట్ క్లియర్? ఈ హ్యాడ్ ఇది అనుకుంటే V3 ఇలా ఇటువంటి స్ట్రక్చరే. ఆప్షన్ చూసే క్వశ్చన్ చూడకుండానే ఆప్షన్ ఇవి రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అయితే ఇప్పుడు చూడండి, ఈ హ్యావ్ వస్తుందా? మరి ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకున్నాం కదా. మరి హ్యావ్ ఎందుకు కాదు, హ్యాస్ ఎందుకు కాదు? ఇదేంటిదమ్మా? సింపుల్ ప్రెజెంట్. అప్పుడు మాత్రమే లేదా గతంలో మాత్రమే లేదా ఫ్యూచర్ లో మాత్రమే, ఆ టైం వరకే అది సూచిస్తుంది. అదే హ్యాడ్ అంటే ఏ టెన్స్? సింపుల్ పాస్ట్ టెన్స్. ఏ టెన్స్ అమ్మా? సింపుల్ పాస్ట్ టెన్స్. నేను ఈ ఫోను 2 ఏళ్ళు కలిగి ఉన్నాను. 2 ఏళ్ళు గతంలో కలిగి ఉన్నాను. ఇప్పటికి సంబంధం ఉండదు. పాస్ట్ టెన్స్ వాడితే ఇప్పటికి సంబంధము ఉండదు. ఇప్పటికి సంబంధం చూపించాలంటే ఎవరు చెప్తున్నాడు? బట్ నౌ ఐ యామ్ ప్లానింగ్ టు బై అ న్యూ ఫోన్. అంటే ఇప్పుడు ప్లానింగ్ చేస్తానంటే ఇంకా నా చేతిలో ఉన్నది ఫోన్, ఇంకా నా చేతిలో ఉంది. ఐ హ్యాడ్ వాడితే ఏమైతుంది అంటే ఇప్పటికి ఉండదు అన్నట్టుగా అయిపోయింది. సో ఈ విధంగా సెన్స్ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ వాట్ డిమాండెడ్ ఫ్రమ్ యూ. మీ నుండి అదే డిమాండ్ చేస్తున్నాడు. వీటికి లాంగ్వేజ్ లో ఆ సెంటెన్స్ అర్థం చేసుకుంటున్నాడా, తద్వారా ముందుకు వెళ్తున్నాడా? ఉపయోగం లేదు. ఇంగ్లీష్ ఎందుకు పెట్టాలి మరి? లేకపోతే ఇప్పుడు ఎన్నో చిన్న చిన్నవి ఉన్నాయమ్మా, దానివల్ల ఉపయోగం మీకు ఏమైతుంది? తీసేయచ్చు కదా. ఆ కోణంలో కొత్త ప్రక్షాళన టైప్ లో చేయడానికి ఆస్కారం ఉంటుంది. సిచ్యువేషన్ మినిమం, ఇది మినిమమే అమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నా కామన్ సెన్సే కదా, అవునా కదా? ఈ కామన్ సెన్స్ తో మనం చూడాలి. ఇక ఏంటి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఇక మనము బట్టే కొట్టినాం. ఇగో ఈ పదం వస్తే ఆ పదం వస్తుంది, ఇగో ఈ కీబోర్డ్ వస్తే కీబోర్డ్ లో కొట్టే వరకు పనిచేస్తాయి. కానీ పూర్తిగా లాంగ్వేజ్ మీద ఆ కొంత కమాండ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి అంటే ఈ విధంగా వాడు ముందుకు వస్తున్నాడు అనేది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, సో ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లోనే చూసుకున్నాము.